Hi, this is Ravi Prakash, and today's topic I'm going to deal with is units and dimensions. Unit and dimensions అనే లెసన్లో why this lesson is very important, because you have to compare the physical phenomena that has happened earlier with the current physical phenomena. For example, లాస్ట్ వీక్ రెయిన్ఫాల్ కన్నా ఇప్పుడు రెయిన్ఫాల్ ఎక్కువ ఉందా, లేదా ఈ వీక్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉందా, లేదా లాస్ట్ వీక్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉందా అంటే ఏంటి? వీఆర్ కంపేరింగ్ ద ఫిజికల్ ఫినామినాస్. సో ద రెయిన్ఫాల్ గురించి మనం వీఆర్ స్టడీయింగ్. సో ఏంటి స్టడీలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కంపారిజన్ కదా. వీ హ్యావ్ టు కంపేర్ దమ్, అండ్ అప్పుడు కంపేర్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అకార్డింగ్ టు ద కంపారిజన్. సి ఇఫ్ ద రెయిన్ఫాల్ ఈజ్ హెవీ దాన్ ద ప్రీవియస్ రెయిన్ఫాల్, వీ హ్యావ్ టు టేక్ నెసరీ ప్రికాషన్స్. సో నిన్న కాక మొన్న ఎవ్రీ వన్ ఫేస్డ్ బిగ్ ప్రాబ్లమ్ కదా. ప్రతి చోట కూడా మనకి అన్ని వైపులు, ఎటువైపు నుంచి వెళ్ళినా, మా ఎటువైపు వెళ్ళినా కూడా మొత్తం అంతా మునిగిపోయింది. మొత్తం దారులన్నీ మునిగిపోయినాయి మొన్న వచ్చిన వానికి. సో కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏంటంటే కనుక ఏదైనా ఫిజికల్ ఫినామినా, నేచర్లో జరుగుతున్న ఫిజికల్ ఫినామినాని నేను కంపేర్ చేయగలగాలి, అనలైజ్ చేయగలగాలి, దాని మీద నేను డెసిషన్ తీసుకోగలగాలి. సో నా ఐ హ్యాడ్ టు కంపేర్ దట్. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకి తెలుసున్న ఫండమెంటల్ యూనిట్స్లో లెంత్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కంపారిజన్. అదేంటి, మన హైట్స్ మెజర్ చేసుకోవడంలో కానీ, డిస్టెన్సెస్ మెజర్ చేయడంలో కానీ మనం లెన్స్ వాడతాం. ఓకే, అయితే లెంత్ జనరల్లీ వి మెజర్ ఇన్ మీటర్స్, రైట్? మీటర్స్లో మెజర్ చేస్తాం. అయితే నేను మీటర్ అనే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాను అంటే కనుక ఏదంటే అది 1 మీటర్ అనుకుంటే కుదరదు. నా మీటర్ వేరు, మీ మీటర్ వేరు ఉండకూడదు. వీ హ్యావ్ టు కమ్ అండర్ ఎ కామన్ అగ్రిమెంట్, అండ్ యువర్ మీటర్ షుడ్ బి ఇన్ కంపారిజన్ విత్ మై మీటర్, ఆర్ విచ్ షుడ్ కోయిన్సైడ్ విత్ మై యూనిట్ ఆఫ్ మీటర్. ఇద్దరు ఒకటే మీటర్ అనే పదం వాడుతాం, కానీ వేరే వేరే యూనిట్స్, వేరే వేరే లెంత్స్ ఉండకూడదు. సో మీరు మీటర్ అన్నారంటే ఎంత లెంత్ ఉండాలో, నేను కూడా మీటర్ అంటే అంతే లెంత్ ఉండాలి. సో ఫస్ట్ డిఫైన్ చేయడము మీటర్ని, వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్. దేన్ని మీటర్ అనుకుంటున్నాను, దేన్ని అంటే దాన్ని మీటర్ అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్కేల్ చూపించి నేను ఇది 1 మీటర్ అంటాను. యూ హ్యావ్ టు ఆర్గ్యూ విత్. ఫస్ట్ థింగ్, ఇది మీటర్ కాదని చెప్పాలి మీరు. అట్ ద సేమ్ టైం మీటర్ అంటే ఎంతో కూడా చెప్పాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కాంట్రడిక్ట్ మై స్టేట్మెంట్. దిస్ ఇస్ మీటర్ స్కేల్ అని చెప్పి నేను అంటే కనుక యూ హ్యావ్ టు కాంట్రడిక్ట్, అండ్ కాంట్రడిక్ట్ విత్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫినామినా. మేము సైన్స్ ప్రకారం మీటర్ అంటే ఇది అనుకున్నాం, కాబట్టి ఇది ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేదు, కాబట్టి అది మీటర్ కాదు. సైన్స్ అనుకున్న స్టాండర్డ్ ఏంటి అంటే కనుక, సైన్స్ ఏది కూడా డిఫైన్ చేయకుండా ఏది కూడా వాడదు. సో ప్రతి దానికి డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం కూడా ప్రతి దాని డెఫినేషన్ అర్థం చేసుకుంటేనే కంప్లీట్గా సైన్స్ మనం ఓన్ చేసుకున్నట్టు లెక్క. కానీ డెఫినేషన్స్ తెలియకుండా కనుక నేను సైన్స్ చదువుతూ సైన్స్లో పదాలు వాడేస్తూ ఉన్నానంటే కనుక నాకు ఆ సైన్స్ మీద నాలెడ్జ్ లేనట్టు. సో డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైన్స్ డస్ నాట్ యూజ్ ఎనీ టర్మ్ వితౌట్ డిఫైనింగ్ ద పర్టికులర్ టర్మ్. సో నౌ లెంత్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక, లెంత్ జనరల్లీ ఇఫ్ వి మెజర్ ఇన్ మీటర్స్. అండ్ వాట్ ఈజ్ మీటర్ అంటే నేను ఏదంటే అది మీటర్ అనుకోవడానికి లేదు ఇప్పుడు. సో సైన్స్ హ్యాస్ డిఫైన్డ్ ఇంత లెంత్ ఉంటేనే 1 మీటర్ అని అంటాం. అది ఏంటంటే కనుక, వీ హ్యావ్ టేకెన్ క్రిప్టాన్ 86 atom whose mass number is 86. క్రిప్టాన్. సో క్రిప్టాన్ తీసుకున్నాను నేను, అండ్ ఇప్పుడు ఏంటంటే కనుక ఇట్ ఎమిట్స్ ఏ ఆరెంజ్ కలర్డ్ రేడియేషన్, రైట్? అండ్ ఈక్వల్ టు ఇన్ని వేవ్ లెంత్స్ ఈజ్ ఈక్వల్ టు, వేవ్ లెంత్ అంటే ఏంటో తెలుసు, ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 సిమిలర్ పాయింట్స్ ఇన్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. సో ఇలాంటివి ఎన్ని వేవ్ లెంత్స్ అంట ఇలాగా అంటే కనుక, దిస్ మెనీ నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. అంటే క్రిప్టాన్ ఏం చేస్తుంది, మీరు క్రిప్టాన్ని ఎగ్జైట్ చేసినప్పుడు అది ఒక ఆరెంజ్ కలర్ రేడియేషన్. ఎగ్జైట్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ షుడ్ డీ ఎగ్జైట్. బోర్డ్స్ ప్రిన్సిపల్ ప్రకారం అంతే కదా. ఇఫ్ యూ గివ్ ఇనఫ్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హైయర్ ఆర్బిట్. Whenever you remove the excitation energy, then immediately the electron falls from higher orbit to
ద గ్రౌండ్ స్టేట్. సో అప్పుడు గ్రౌండ్ స్టేట్కి పడిపోయేటప్పుడు ఏమవుతుందట, ఇది ఎగ్జైట్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ వదిలేస్తే గ్రౌండ్ స్టేట్కి పడిపోయినప్పుడు ఒక ఆరెంజ్ కలర్ రేడియేషన్ వదులుతుందట. దట్ ఆరెంజ్ కలర్ రేడియేషన్కి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ కదా రేడియేషన్ అంటే, వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఆ వేవ్కి ఏమిటి, వేవ్ లెన్స్ ఉంటాయి. సో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. దిస్ ఈజ్ హౌ వి డిఫైన్. అంటే నేను ఎందుకు క్రిప్టాన్ తీసుకున్నాను, ఒకటి. రెండు, ఎందుకు నేను వేవ్ లెన్స్ స్టాండర్డ్గా తీసుకున్నాను. వేవ్ లెంత్ స్టాండర్డ్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే కనుక, ఎనీ ఆబ్జెక్ట్ వెన్ డిస్టర్బ్డ్, ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు డిస్టర్బ్ చేస్తే ఇట్ ఆసిలేట్స్ విత్ ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ఎనీ ఆబ్జెక్ట్, ఇఫ్ యూ డిస్టర్బ్ ఇట్ or excite it, it oscillates with its natural frequency. అంటే నేను క్రిప్టాన్ని నువ్వు ఎగ్జైట్ చేస్తే వేరే ఫ్రీక్వెన్సీ వచ్చే అవకాశం లేదు. యూ ఆల్వేస్ గెట్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ సేమ్, ద వేవ్ లెంత్ ఈజ్ సేమ్. సో క్రిప్టాన్ విల్ ఆల్వేస్ emit wavelength of same length irrespective of location. So it is fixed. అట్లా కాదు. ఇప్పుడు నాకు ఈ స్కేల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఎ మెటాలిక్ స్కేల్, మెటల్ స్కేల్ తీసుకున్నాను అనుకోండి. సో మెటల్ స్కేలు ఇప్పుడు కాకినాడలో రఫ్గా యావరేజ్ టెంపరేచర్ సమ్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకున్నాం. ఓకే, ఈ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర నా మెటల్ స్కేల్ 1 మీటర్ ఉంది లెంత్. ఓకే, ఐ గో టు జమైకా, ఇది కాకినాడలో. సో జమైకా తెలుసు, వెస్ట్ ఇండీస్. ఓకేనా, న్యాచురల్గా అక్కడికి 55 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది, ఆర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రేలియాలో కూడా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఆబ్జెక్ట్ హీట్కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది. సో 3 టైప్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ జరుగుతాయి. లీనియర్ ఎక్స్పాన్షన్, 2 సూపర్ఫిషియల్ ఎక్స్పాన్షన్ ఆర్ ఏరియా ఎక్స్పాన్షన్, 3 వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్. అంటే దాని లెంత్లో మార్పు వస్తుంది, ఏరియాలో మార్పు వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు నా స్కేల్ ఏమవుతుంది ఇప్పుడు అంటే కనుక, నా స్కేల్ ఎక్స్పాండ్ అవుతుంది, టెంపరేచర్ పెరిగింది కాబట్టి. మేబీ నౌ ఇట్ ఈస్ 1 ఇన్స్టెడ్ ఆఫ్ 100 సెంటీమీటర్స్, ఇట్ ఈస్ 1. ఇఫ్ ఐ గో టు ఏ కోల్డర్ పార్ట్, మేబీ సౌత్ పోల్కో నార్త్ పోల్కో వెళ్ళాను. సో నార్త్ పోల్ -40 డిగ్రీస్ దాకా ఉంటుంది అక్కడ. మేబీ మై స్కేల్ గెట్స్ షార్ట్ అండ్, ఆర్ ఏమంటాము, నెగిటివ్ ఎక్స్పాన్షన్ అంటాం. What is meant by negative expansion? It's nothing but compression. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 100 మీటర్స్ ఉండాలి స్కేల్, నాది ఏమైంది ఇప్పుడు 99 మీటర్స్, 99 సెంటీమీటర్. 1 మీటర్ ఉండాల్సింది 101 సెంటీమీటర్స్ ఉంది. అండ్ 99 లో టెంపరేచర్స్కి వెళ్ళేటప్పటికి 100 సెంటీమీటర్స్ ఉండాల్సింది 99 సెంటీమీటర్స్. అయితే నా మెజరింగ్ డివైస్ ఏదైతే ఉందో ఇస్ అండర్గోయింగ్ ఫిజికల్ చేంజెస్. అంటే నేను ఇండియాలో 1 మీటర్ అని తీసుకుంటే కనుక, ఇంకొక హాటర్ రీజియన్లోకి వెళ్తే 101 సెంటీమీటర్స్, 1 మీటర్ అని తీసుకుంటే కనుక, హాటర్ రీజియన్కి వెళ్తే 101 సెంటీమీటర్స్ ఉంటుంది, కోల్డర్ రీజియన్కి వెళ్తే 99 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి దీంతో ఇప్పుడు నేను మెజర్ చేస్తే ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. మై మెజర్మెంట్స్ విల్ గో రాంగ్, రైట్. అండ్ నేను ఎంతో స్టాండర్డ్గా తీసుకున్నాను. స్టాండర్డ్గా తీసుకున్న కాడ ఏమవుతుంది, టెంపరేచర్ వేరియేషన్స్కి కానీ లేకపోతే అట్మాస్ఫియరిక్ వేరియేషన్స్కి కానీ దాని లెంత్లో చేంజ్ వచ్చేస్తుంది. కాబట్టి నేను స్టాండర్డ్గా తీసుకున్న ఎంత మెటల్ స్కేల్ అయినా, ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఏమవుతుంది, ఇట్ అండర్గోస్ ఫిజికల్ చేంజెస్ వెన్ సబ్జెక్టెడ్ టు సమ్
ఎన్వైరన్మెంటల్ చేంజెస్, రైట్. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఇంకెప్పుడు మెటల్ స్కేల్ స్టాండర్డ్గా తీసుకోవడానికి లేదు. అలాగే ఏ మెటీరియల్ అన్నా కూడా స్టాండర్డ్గా తీసుకోవడానికి లేదు. మీరు అనొచ్చు, సార్ ఎందుకు మంచి ఐరన్ స్కేల్ లాంటిది ఏదో స్కేల్ తీసుకుని అదే స్టాండర్డ్గా తీసుకోవచ్చు కదా, మీటర్ ఇంకా ఇంత ఎందుకు అంటే కనుక ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఫిజికల్ చేంజెస్ అకార్డింగ్ టు ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఇట్లాంటి చేంజెస్ రాకుండా హ్యాడ్ టు టేక్ నెసరీ ప్రికాషన్స్ ఇన్ డిఫైనింగ్ ద మీటర్ లెంత్. అందుకు నేను ఏం చేశానంటే క్రిప్టాన్ అనే యాటమ్ తీసుకున్నాను. దాన్ని ఎక్సైట్ చేసినప్పుడు ఎనీ ఆబ్జెక్ట్ వెన్ సబ్జెక్టెడ్ టు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఎక్సైటేషన్స్ ఇట్ ఆసిలేట్స్ విత్ ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. యూ కెనాట్ చేంజ్ దట్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. అది న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో, దాని న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అంతే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది తప్ప వేరే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. కాబట్టి ఏదైనా వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్కి ఏముంటుంది, వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ విల్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్, సో ఇట్ హ్యాస్ సమ్, దట్ వేవ్ హ్యాస్ సమ్ వేవ్ లెంత్. సో ఈ వేవ్ లెంత్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ అనుకున్నానో, నేను ఏదైనా ఆబ్జెక్ట్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు దాని వేవ్ లెంత్ కూడా స్టాండర్డ్. కాబట్టి నేను ఇన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాను, 1 మీటర్ అనుకున్నాను. సో which atom I have taken as standard for measuring the length or defining the meter ante kanuka I have taken krypton. Krypton ni select చేసుకున్నాను. అందులో ఆరెంజ్ కలర్ రేడియేషన్ ని ఇన్ని నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ అని చెప్పి నేను డిఫైన్ చేసుకున్నాను. నౌ ఇప్పుడు ఎప్పుడైనా నాకు ప్రాబ్లం వచ్చింది, నేను నా మీటర్ స్కేల్ కరెక్టో కాదో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వేరియేషన్స్తో పాటు నా మీటర్ స్కేల్ యొక్క వేరియేషన్ వస్తుంది. సో వన్స్ ఐ డిఫైన్ ద 1 మీటర్ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంది, అక్కడ ఏం చేస్తారంటే కనుక 1 మీటర్కి స్టాండర్డ్గా ప్లాటినం ఇరిడియం అల్లాయ్తో చేసిన 1 మీటర్ స్కేల్ తీసుకుంటారు. వై ప్లాటినం ఇరిడియం అంటే వాటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దే హ్యావ్ లీస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అంటే మన ఎర్త్ మీద టెంపరేచర్స్ ఎంతవరకు వేరీ అవ్వచ్చు అంటే కనుక మేబీ +100 degrees to -50 degrees ఇన్ ద వర్స్ట్ కేస్. కాబట్టి ఈ టెంపరేచర్ రేంజ్లో నేను తీసుకున్న ఏదైనా ఒక మెటల్ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంపరేచర్ రీజియన్లో కనుక దాని లెన్స్ మారకపోతే, సో అప్పుడు నా మీటర్ స్కేల్ దాంతో తయారు చేసుకుంటే కనుక దాని టెంపరేచర్ అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ వేరియేషన్స్కి దాని లెంత్ మారదు. అందుకని నేను ఐ హ్యావ్ టేకెన్ ప్లాటినం ఇరిడియం అలాయ్ విచ్ కెన్ విత్స్టాండ్ లార్జ్ temperature variations without deformation or without undergoing any expansions. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ప్లాటినం ఇరిడియం అని తీసుకుని ఇప్పుడు దీన్ని స్టాండర్డ్గా తీసుకున్నాను. బట్ ఫ్రీక్వెంట్గా మటుకు మళ్ళీ ఏం చేసుకోవాలి, ఈ ప్లాటినం ఇరిడియం స్కేల్ లెంత్ ఏమైనా మారుతుందా లేదా అని చెప్పి ఏం చేసుకోవాలి, మళ్ళీ ఐ హ్యావ్ టు చెక్ విత్ క్రిప్టాన్ వేవ్ లెంత్స్. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్లాటినం ఇరిడియంతో తయారు చేసిన స్కేల్ స్పేస్లోకి వెళ్తే పనిచేస్తుందా అంటే కనుక స్పేస్లోకి ఒకవేళ వెళ్తే ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి బయటికి వెళ్తే టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయంటే వేరియేషన్స్ సన్ ఫేసింగ్ సైడ్ ఉంటే కనుక అప్పుడు 300 degrees సెంటిగ్రేడ్ దాకా ఉంటుంది. అంటే ఎర్త్ ఇది అయితే కనుక ఇది సన్ అయితే నేను ఏదైనా స్పేస్ క్రాఫ్ట్లో ఎర్త్ చుట్టూ తిరుగుతున్నా. సో దట్స్ హౌ సైంటిస్ట్ డూ, astronauts అంతే కదా ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. దే డూ ఎక్స్పెరిమెంట్స్, సమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఇన్ జీరో గ్రావిటీ కండిషన్స్, రైట్. సో అక్కడ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సన్ ఫేసింగ్ సైడ్ అట్మాస్ఫియర్ అన్ని దాటి బయటకు వచ్చేసాం కాబట్టి ఇంకా ఏ ఫిల్టర్స్ ఉండవు కాబట్టి అబ్నార్మల్గా 300 degrees సెంటిగ్రేడ్ టు 400 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది ఇటు సైడ్, సన్ ఫేసింగ్ సైడ్. ఒకవేళ సన్కి వెనకాల వైపుకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోతే -200 degrees సెంటిగ్రేడ్ టు -300 degrees సెంటిగ్రేడ్. అంటే ఇప్పుడు నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. అంటే నేను ఎంత వైడ్ టెంపరేచర్ స్కేల్స్లో పనిచేస్తున్నాను అనేది ఇంపార్టెంట్.
ఓకే, దాన్ని బట్టి నేను ప్లాటినం ఇరిడియం తీసుకోవాలా లేకపోతే ఇంకా వేరే ఏదైనా సూటబుల్ మెటీరియల్ తీసుకోవాలా ఏంటనేది. సో అంటే నేను ఎంత అట్మాస్ఫిరిక్ చేంజెస్ ఆర్ టెంపరేచర్ చేంజెస్ మధ్య నాకు వేరియేషన్ ఉందో దాన్ని బట్టి ఐ డిసైడ్ ద సూటబుల్ మెటీరియల్. బట్ ఆన్ ఇయర్ we take platinum iridium as standard. So because its coefficient of expansion is very least on earth, చాలా తక్కువ మార్పులు జరుగుతుంది టెంపరేచర్ యొక్క వేరియేషన్తో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కరోజన్. ఒకవేళ నేను ఐరన్ తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఐరన్ కానీ కాపర్ కానీ తీసుకుంటే ఏమవుతుంది? ఆక్సిడేషన్ ఈజ్ అ కామన్ ఫినామినా, రైట్? So iron reacts with oxygen in atmosphere and forms ferrous oxide, which is we call it as rust. Or a period of time ఏమవుతుంది అంటే కనుక దాంట్లోంచి చిన్న చిన్న పీసెస్ కింద ఇరిగిపోతుంది, దాని లెంత్లో మార్పులు వచ్చేస్తాయి. ఓకే, తర్వాత వేర్ అండ్ టేర్. ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా అరిగిపోతుంది అనుకోండి, దేనికైనా రాసుకున్నప్పుడు అది మామూలుగా తొందరగా ఇఫ్ ఇట్స్ లూజింగ్ ఇట్స్ సమ్ ఆఫ్ ఇట్స్ మాస్, అప్పుడు కూడా ఏమవుతుంది? లెంత్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు టేక్ సూటబుల్ మెటీరియల్. ప్లాటినం ఇరిడియం, one important aspect of platinum iridium is it has least coefficient of expansion, and second thing is it is least corrosive or does not react with oxygen and doesn't lose its mass, and it has least wear and tear properties. సో అందుకని ప్లాటినం ఇరిడియంతో నేను స్కేల్ తయారు చేసుకున్నాను, అది స్టాండర్డ్గా ఉంచుకుంటాను. ఓకేనా? ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మాస్ అంటే ఏంటి? దేన్నంటే దాన్ని 1 kg అనుకున్నాను అనుకో, కుదరదు కదా. ఓకేనా? సో నేను దేన్నంటే దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చిన్న బ్యాటరీ చూపించి నేను దిస్ ఈజ్ 1 kg అంటున్నాను. నాకు అవసరం అయినప్పుడేమో నేను అమ్మేటప్పుడు ఇది 1 kg అంటాను. నేను ఏదైనా కొనాలనుకున్నాను అనుకోండి, ఇంత పెద్ద సైజు ఆబ్జెక్ట్ చూపించి 1 kg అంటాను కదా. సో ఇది మోసం చేయడమే. కాబట్టి ఏం చేయాలి? నేను 1 kgని కూడా డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇదేంటంటే దాన్ని 1 kg అని అనకూడదు, వీ హ్యావ్ టు డిఫైన్. సో సైన్స్ డిఫైన్స్ 1 kilogram ఫస్ట్. ఏం చేస్తుందంటే ప్లాటినం ఇరిడియం సిలిండ్రికల్ బ్లాక్ తీసుకుంది, whose diameter is 3.9 centimeters and whose height is also 3.9 centimeters. Platinum iridium cylindrical block తీసుకుంది, దీన్ని 1 kg అనుకుంది, right? So again we have taken platinum iridium alloy of cylindrical block. మళ్ళీ the same reason ఎందుకు platinum iridium అని తీసుకున్నామంటే, first thing is expansion, it has least expansion on temperature variations on earth. Second reason is ఇంకోటి ఏంటి, it doesn't undergo corrosions or it doesn't oxidize or it doesn't react with oxygen, and less wear and tear, right? అరిగిపోవడం కానీ అది జరగదు. సో అందుకు నేను ఇక్కడ ప్లాటినం ఇరిడియం తీసుకున్నాను. సో ఇది దిస్ ఈస్ హౌ ఐ డిఫైన్ 1 kilogram, రైట్? నెక్స్ట్ టైం అంటే ఏంటి అంటే, మీరు ఈవేళ నాకు 5 నిమిషాలు లేట్గా వచ్చారు అనుకుందాం, 50 నిమిషాలు లేట్గా వచ్చారని అనుకోండి. సో హౌ డు యూ డిఫెండ్ యువర్ ఆన్సర్ అంటే, again I had to define 1 second again. With that I had to define 5 minutes and 50 minutes. సో ఫస్ట్ 1 second డిఫైన్ చేయగలిగితే దాని నుంచి నేను 5 minutes ఆలస్యంగా వచ్చామా 50 minutes ఆలస్యంగా వచ్చారా క్లాస్ మనం డిఫైన్ చేసుకోవచ్చు. అయితే 1 second డ్యూరేషన్ దేన్ని అంటాము అంటే, మళ్ళీ దేన్నంటే దాన్ని 1 second డ్యూరేషన్కి తీసుకోలేదు. We have taken cesium atom whose mass number is 133. cesium తీసుకున్నాం. Again we have excited it. ఎగ్జైట్ చేసి మళ్ళీ నేను డీఎగ్జైట్ చేస్తే ఏమవుతుంది? It gives off radiations. According to Bohr's theory, whenever you give suitable energy to
an atom, electron excites from lower energy levels to higher energy levels. Whenever you remove the excitation energy, it automatically falls from higher energy levels to lower energy levels instantaneously without any time delay. అయితే సో సీజియం ఎమిట్ చేసే రేడియేషన్స్ ఇన్ని నెంబర్ ఆఫ్ the second symbol S is a unit of time. It is defined by taking a fixed numerical value of cesium frequency in the number of oscillations ki pattina time ni 1 second. ఇన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ చేస్తుందంట దాన్ని అన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ చేస్తే దానికి ఎంత టైం అయిందో దాన్ని 1 సెకండ్ అనుకోండి. 1 సెకండ్లో అన్ని ఆసిలేషన్స్ చేయట్లేదు, అన్ని ఆసిలేషన్స్కి పట్టిన టైంని 1 సెకండ్ అనుకోండి. దిస్ ఈస్ హౌ ఐ డిఫైన్. ఓకే, అయితే మరి ఎట్లా అయితే మనం లెంత్ నేను డిఫైన్ చేసిన తర్వాత మీటర్ డిఫైన్ చేసిన తర్వాత ఒక ప్లాటినం ఇరిడియం స్కేల్ తయారు చేసుకుని దాంతో నేను దాన్ని స్టాండర్డ్గా తీసుకుంటున్నాను. అట్లాగే నేను మాస్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేశాను, డైరెక్ట్గా ప్లాటినం ఇరిడియం బ్లాక్నే నేను 3.9 by 3.9 సెంటీమీటర్స్ డైమెన్షన్స్ ఉన్న ప్లాటినం ఇరిడియం సిలిండ్రికల్ బ్లాక్ని ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ 1 kg. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సీజియం 133 ఇన్ని నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్కి కావాల్సిన, అంటే అగైన్ సీజియం ఏంటంటే ఏదైనా డిస్టర్బ్ చేస్తే ఇట్ ఆసిలేట్స్ విత్ ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో అది ప్రతిదీ కూడా న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది కాబట్టి అగైన్ సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అయితే మటుకి మారదు. మీరు ఒకసారి ఎగ్జైట్ చేసిన తర్వాత ఇట్ ఆల్వేస్ ఆసిలేట్స్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ సెకండ్. సో అది మారదు. సో దీన్ని 1 సెకండ్ తీసుకో. ఓకే, ఇది బాగానే ఉంది. మరి ఇప్పటి నుంచి నేను ఏం చేయాలి, ఒక సెకండ్ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా ఎట్లయితే నేను 1 మీటర్ లెంత్ని ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ప్లాటినం ఇరిడియం స్కేల్ తీసుకుని పెట్టుకున్నాను, అట్లాగే దీన్ని 1 సెకండ్ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా తీసుకునేందుకు నేను ఏదైనా ఒక డివైస్ పెట్టుకోవాలి కదా. ఓకేనా, దట్ డివైస్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ క్లాక్. అందులో ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా సీజియం ఆటమ్స్నే తీసుకుంటున్నాను నేను, దాన్ని ఎగ్జైట్ చేస్తున్నాను. ఇన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అయిన వెంటనే 1 సెకండ్ కౌంట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అయితే 2 సెకండ్స్ అంటుంది, ఇంకో మళ్ళీ ఇన్ని నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అయితే 3 సెకండ్స్. సో ఇట్ కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ బై కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ కౌంట్ చేస్తూ అన్ని ఆసిలేషన్స్ ఎన్నిసార్లు అయితే అన్ని 1 సెకండ్స్ కింద తీసుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అటామిక్ క్లాక్. సో ఐ టు షో యూ ద అటామిక్ క్లాక్. దిస్ ఈస్ ద అటామిక్ క్లాక్. ఎంత పెద్దది ఉందో చూడండి, క్లాక్ బిల్డింగ్లో ఉంటుంది అది. దిస్ ఈస్ ద అటామిక్ క్లాక్ బికాస్ వీఆర్ యూజింగ్ cesium అండ్ లాట్ ఆఫ్ సర్క్యూటరీ అండ్ కూలింగ్ యూనిట్స్ అన్నీ చాలా కావాలి అనుకుంటూ ఉండాలి. అండ్ ఇది ఎంత యాక్యురేట్ అంటే 1 సెకండ్ డ్రిఫ్ట్ అవడానికి 1.4 మిలియన్ ఇయర్స్ పడుతుంది. అంటే మన చేతికి పెట్టుకున్న గడియారాలు ఈవేళ పెట్టుకుంటే రేపటికో ఎల్లుంటికో ఒక 1 సెకండ్ మార్పు వచ్చేస్తుంది. ఆర్ మన సెల్ ఫోన్స్లో తీసుకుంది, మన సెల్ ఫోన్స్లో తీసుకున్నది కాకుండా మీరు సెల్ ఫోన్ని నెట్వర్క్కి కనెక్ట్ చేయకుండా మీరు సెల్ ఫోన్లో కనుక మీరు టైం కనుక మీరు సెట్ చేసుకుంటే ఆ టైం ఎప్పుడు కూడా డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే మన ఎలక్ట్రానిక్ వాచ్ ఇంకా ఏంటి, నేను నెట్వర్క్తో కనెక్ట్ చేయకపోతే యువర్ సెల్ ఫోన్ టైమింగ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రానిక్ వాచ్ టైమింగ్, అంతే కదా. ఓకేనా. సో ఎలక్ట్రానిక్ వాచ్ ఏదైతే ఉందో అది న్యాచురల్గా 1 వీక్కో 10 డేస్కో ఒక 1 సెకండ్ డిలే రావచ్చు, 1 సెకండ్ డిలే రావచ్చు, ఆర్ 1 సెకండ్ ఫార్వర్డ్ అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఎర్రర్ క్యాన్ బి ఆఫ్ 1 సెకండ్. అలాగే పెండ్యులమ్ క్లాక్స్ తీసుకుంటే అది 1 సెకండ్ ఆల్మోస్ట్ 1 డేలోనే 1 సెకండ్ 1 డేలోనే ఎర్రర్ వచ్చేస్తుంది 1 సెకండ్. మరి ఇలాగ డిలే వచ్చేస్తుంది అనుకోండి టైంలో, మరి టైం యాక్యురసీ ఉండదు కదా. అందుకు నేనేం చేశాను అంటే కనుక ఇది ఎంత యాక్యురేట్ అంటే కనుక 1 సెకండ్ కనుక ఎర్రర్ రావాలంటే ఐదర్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న టైం కన్నా స్పీడ్ కన్నా లేకపోతే ఉన్న టైం కన్నా తక్కువైనా ఉండాలంటే ఇట్ టేక్స్ 1.4 మిలియన్ ఇయర్స్. నియర్లీ 14 lakh ఇయర్స్, 14 lakh ఇయర్స్ అయితే కానీ 1 సెకండ్ ఎర్రర్ రాదట. ఇది 1.4 మిలియన్ ఇయర్స్ తీసుకుంటుంది.
అయితే మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో ఉంది, మీరు ఏం చేస్తారంటే అక్కడ నెట్వర్క్ సింక్ విత్ నెట్వర్క్ టైమింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా? బై డిఫాల్ట్ అది సెట్ చేసి ఉంటుంది. సింక్ విత్ నెట్వర్క్ టైమ్ అని ఉంటుంది. అంటే నువ్వు ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్నావో లేకపోతే జియో నెట్వర్క్ వాడుతున్నావో, నెట్వర్క్స్ అన్నీ కూడా అటామిక్ క్లాక్తో పాటు కరెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. అది ఏమైనా 1 సెకండ్ తగ్గుతుంది అనుకోండి, 1 సెకండ్ కాదు అసలు, మిల్లీ ఆర్ మైక్రో సెకండ్స్ తేడా వచ్చినా వెంటనే కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది దాంతో. జియో కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ ఏ నెట్వర్క్ వాడుతున్నాం వాళ్ళు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, సింక్ విత్ నెట్వర్క్ టైం అంటున్నారు కాబట్టి మీరు బ్యాటరీ తీసేసిన అందులోంచి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసిన, మళ్ళీ స్విచ్ ఆన్ చేసిన, మళ్ళీ ఆటోమేటిక్గా అక్కడి నుంచే టైం చూపించేస్తుంది. ఎందుకంటే ఇట్ ఆల్వేస్ సింక్స్ విత్ నెట్వర్క్. అట్లా కాదు, మీరు సింక్ విత్ నెట్వర్క్ టైం తీసేశారు అనుకోండి, ఆప్షన్ అన్చెక్ చేశారు అనుకోండి, ఇంక ఇట్స్ నథింగ్ బట్ అన్ ఆర్డినరీ క్లాక్ నా. మీ సెల్ ఫోన్ ఇప్పుడు ఆర్డినరీ క్లాక్తో సమానం. అందులో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో అన్ని ఎర్రర్స్ రావడానికి అవకాశం. అంటే 1 సెకండ్ డ్రిఫ్ట్ అవ్వచ్చు, అటు ప్లస్ ఆర్ మైనస్ ఎట్ సైడ్ అయినప్పుడు 1 సెకండ్ డ్రిఫ్ట్ అవ్వచ్చు. అండ్ స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రాంగ్ టైం చూపించవచ్చు. ఓకేనా? స్విచ్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ 00 దగ్గరకు అక్కడి నుంచి వచ్చి చూపించేయచ్చు మళ్ళీ. ఓకే, సో మీ దాంట్లో చూడండి సెట్టింగ్స్లో టైం అని చెప్పి ఉంటుంది, అందులో సెట్ సింక్ విత్ నెట్వర్క్ టైం అని చెప్పి ఆప్షన్ చెక్ చేసి ఉంటుంది మీ సెల్ ఫోన్స్. నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు కరెక్ట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఏమైనా డ్రిఫ్ట్ అయితే మైక్రో సెకండ్స్లో అయినా, ఇంకా అంతకన్నా నానో సెకండ్స్ అయినా, ఎంత ఎంత యాక్యురేట్గా అయితే అంత యాక్యురేట్గా, వీలైనంత అంత యాక్యురేట్గా డ్రిఫ్ట్ అవ్వకుండా మళ్ళీ డ్రిఫ్ట్ అయిన వెంటనే కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని మీకు నెట్వర్క్ టైంలో అంత కరెక్ట్గా. ఎందుకు ఇంత నెట్వర్క్ టైం ఇంత యాక్యురేట్గా, టైం అంత యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయాలా అంటే, ఎస్, ఇంత యాక్యురసీ మనకు అవసరమా అంటే, ఎస్, ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కన ఉన్న కంట్రీస్ అన్ని ఎనిమిది కంట్రీస్ న్యాచురల్గా ఎప్పుడు అలాగే. సో ఇప్పుడు ఏమవుతుందంటే కనుక, ఇప్పుడు నేను మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఏమో ఒక మిజైల్ మన ఇండియా మీదకి డ్రాప్ చేస్తుంది. సో వెంటనే ఏం చేస్తుందంటే కనుక, నా శాటిలైట్ నెట్వర్క్, నేను స్పేస్లో శాటిలైట్ నెట్వర్క్ పెట్టుకున్నాను, ఆ నెట్వర్క్ దీన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఏదో ఇప్పుడు అర్ధరాత్రి వాడు లాంచ్ చేస్తాడు, నేను గదిలోంచి ప్యాంటు షర్టు వేసుకుని తాళాలు ఎత్తుకుని, తాళాలు తీసి బయటికి తీసి, మళ్ళీ కార్ తాళాలు ఎత్తుకుని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళి అన్నీ పెట్టి ఆన్ చేసి మళ్ళీ దాన్ని కొట్టాలి అంటే ఈ లోపల నా నెత్తిమీ పడిపోతుంది మిసైల్. ఏమవ్వాలి, ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ అయ్యి ఉండాలి. శాటిలైట్ రికగ్నైజ్ చేసిన వెంటనే గ్రౌండ్ స్టేషన్కి ఆటోమేటిక్గా సిగ్నల్ పంపించి, అక్కడ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఆటోమేటిక్గా మిసైల్ లాంచ్ అయ్యి దాన్ని గాల్లోనే కొట్టేయాలి. అది కూడా ఎక్కడ కొట్టాలి, పాకిస్తాన్కి దగ్గరగా కొట్టాలి, లేకపోతే అట్లీస్ట్ మన ఇండియా బోర్డర్ దాటకుండా కొట్టాలి. లోపల కొట్టామనుకోండి ఏమవుతుంది, మనకు దగ్గరికి వచ్చినది కొడితే ఏమవుతుంది, దాని పీసెస్ ఏమైనా ఉంటే మళ్ళీ మన నెత్తి మీద పడతాయి. ఓకే, ఇది బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక, ఇప్పుడు నేను టైం క్యాలిక్యులేషన్ సరిగ్గా లేదనుకో, సో ఈ మిజైల్ ఏదైతే ఉందో నా టైం క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోతే, ఐదర్ ముందు నుంచినే వెళ్ళిపోతుంది నా మిజైల్ దీన్ని ఇంటర్సెప్ట్ చేయకుండానే, లేదా అది వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వెనక్కి వెలిగించేది. టైం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా లేకపోతే ఏమైంది ఇప్పుడు అంటే, నేను కొట్టమని దాన్ని ఇచ్చాను, టైంతో సహా ఇచ్చాను, దాని ఇంత వెలాసిటీ వస్తుంది, దాని ప్రొజెక్టైల్ క్యాలిక్యులేట్ చేశాను, ఇంత స్పీడ్తో వస్తుంది, సో నాకు ఇంత టైంలో నేను ఇంత వెలాసిటీతో నువ్వు వెళ్ళి కొడితే కనుక పలానా టైంలో పలానా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్లో నువ్వు దాన్ని హిట్ చేయొచ్చు అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేసి పంపిస్తే, నాకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తేడా వచ్చిన, మైక్రో సెకండ్స్లో ఒక తేడా వచ్చినప్పుడు ఏమవుతుంది, నేను పంపించిన మిజైల్ ఐదర్ దాని ముందు నుంచైనా వెళ్ళిపోతుంది, లేదా తీరిగ్గా దాని వెనకాల నుంచైనా వెళ్తుంది. సో ఇట్ డజంట్ హిట్ ఇట్. కాబట్టి టైం క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్,